హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఇప్పుడైతే మనం పర్లాకిముడిలో అయితే ఉన్నామన్నమాట. పర్లాకిముడిలో రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్ర చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఇది మన ఒడిశాలో సెకండ్ హైయెస్ట్ రథయాత్ర అనమాట. ఎందుకనుకుంటే ఇది ఒకటి పూరిలో జరుపుకుంటారు, అలానే ఇక్కడ కూడా జరుపుకుంటారు. ఇక్కడ పూరిలో ఎలా జరుపుకుంటారు అలానే జరుపుకుంటారు. ఇక్కడ ప్రసాదాలు అలానే అన్నదానాలు అనేది చాలా జరుగుతాయి అనమాట. అన్నదానం అయితే ఇక్కడ ప్రజెంట్ జరుగుతుంది. ఈ అన్నదానం కంప్లీట్ అయిన తర్వాత మనం రథాల దగ్గరికి సోమవారిని అయితే ఎక్కిస్తారనమాట. సోమవారిని మనం మొత్తం చూసుకుందాం. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ కాబట్టి ఇది చాలా లెంతీ వీడియో. ఇప్పుడైతే అత్తరు స్ప్రే చేస్తున్నారు, చూడొచ్చు. శానిటైజర్ దీని కింద స్ప్రే చేస్తున్నారు, అది అత్తరు. ఇప్పుడైతే యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లాసికల్ డాన్సర్స్ ప్రతి యాక్టివిటీస్ కూడా వచ్చాయన్నమాట. లోకల్ అలానే మన ఏరియా నుంచి కూడా చాలామంది భక్తులు అలానే వాళ్ళ యొక్క డాన్సర్స్ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా దానికి తోడు ఇక్కడ ఫేమస్ ఏంటనుకుంటే 3 రథాలు ఉంటాయన్నమాట. 3 రథాలు ముగ్గురికి అనమాట. మొదట ఉన్నది బలభద్రుని రథం, అలానే రెండోది సుభద్రాదేవి రథం, అలానే మూడవది జగన్నాథుని రథం. ఈ 3 రథాలు ఒక్కొక్కటిగా రథాలు అయితే కదుపుతారనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు బలభద్ర స్వామిని అయితే రథంలోకి ఎక్కిస్తున్నారు. ఇంకా ఆలయం దగ్గర నుంచి అయితే సోమవారిని అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు చూడవచ్చు, రథం అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడైతే రథాల దగ్గరికి అయితే సోమవారిని అయితే తీసుకొస్తున్నారు. ఇంకా ఈవినింగ్ రథం కదిలేటప్పుడు ఉంటుంది, అది వేరే అనమాట. అక్కడ చెప్తున్నా కదా, అది వాళ్ళ సంప్రదాయం కింద ఉంటుంది. ప్రతి జగన్నాథ్ ఆలయం దగ్గర కూడా తిడతారనమాట. సోమవారిని తిడితేనే రథం కదులుతుందని ఇక్కడ ఆచారం. ఇప్పుడైతే బలభద్ర స్వామిని అయితే రథం చుట్టూ తిప్పి మీదకైతే ఎక్కిస్తారు. ఒక మాదిరిగా అయితే సోమవారం ఎక్కరనమాట. ఇలా ఊపుతూ ఎక్కించాలి. అలానే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అనేవి ఏమి ఉండవన్నమాట. గుడిలో ఉన్న విగ్రహాలే మూల విరాట్ స్వామివారిని ఇక్కడ ఊరేగించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడా జరగదు అనమాట. పూరిలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. 2 దగ్గరలోనే ఇలా ప్రత్యేక ఉత్సవం అయితే జరుగుతుంది అనమాట ఒడిశాలో. సోమవారం అయితే రథం ముందుకైతే వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చాప మీదే అనమాట సోమవారిని అయితే ఎక్కిస్తారు. అలానే ఇక్కడ తాళ్లతో ఎక్కిస్తారనమాట సోమవారిని. ఇక్కడ వీళ్ళ పంతుల్ని ఎక్కించడం అయితే జరుగుతుంది. ఇంకెవరు ఎక్కించడానికి సమస్య లేదు. అలానే ఇక్కడ గజపతి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎక్కేస్తారనమాట. గజపతి రాజులు వాళ్ళు, ఇక్కడ పర్లాకిముడికి గజపతి రాజులు. ఈ తాళ్ళు ఉన్నాయి కదా, ఇది పట్టీకి వాళ్ళు కట్టేసి ఇక్కడి నుంచి అయితే సోమవారిని అయితే లాగడం అయితే జరుగుతుంది. ఒక పక్క పంతులు ఎక్కిస్తారు, అలానే ఇది లాగడం అయితే జరుగుతుంది అనమాట. అయితే సోమవారం వేరే లెవెల్లో కనిపిస్తారు మనకి, అది కూడా మీకు చూపిస్తాను. అలానే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ క్లాసికల్ యాక్టివిటీస్ అయితే చాలా జరుగుతాయి అనమాట. అవి కూడా మనం చూద్దాం, చాలా బాగుంటుంది. ఎందుకంటే సోమవారం కోసం ఎత్తలాగా ఎత్తుతున్నారనమాట సోమవారిని. ఇక్కడ కదలమన్నా కదలట్లేదు, అలానే ఉంటున్నారు. ఇంకా పూరిలో కూడా ప్రజెంట్ అయితే ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ అయితే సోమవారం నూతన వైభవం అయితే ఉంది అని చెప్పారు పూరిలో. ఇక్కడైతే సోమవారం అయితే ఇప్పుడు
ఫైనల్లీ సోమవారం అయితే రథం మీదకైతే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఎలాను ఇప్పుడు అయితే సుభద్రాదేవి దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇప్పుడైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, వేరే లెవెల్. ఇక్కడ మరి ఆపేదే లేదు ఉత్సవాన్ని, ఇంకొంచెం ఉత్సాహం పెరుగుతుంది అనమాట. వర్షం పడితే ఈ రథయాత్ర సమయంలో వర్షం పడితే ఉత్సాహం అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. సుభద్రాదేవి రథం దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దాం. ప్రజెంట్ సుభద్రాదేవి దగ్గర రథం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇదే అనమాట సుభద్రాదేవి రథం. సుభద్రాదేవి అనేది కృష్ణుడికి బలరాముడికి చెల్లెలు అనమాట. సుభద్రాదేవి అయితే రావడం జరుగుతుంది. సుభద్రాదేవి అయితే ఇదేనా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే కన్నవరింటికి వెళ్తున్నారనే ఆనందంలో అయితే అమ్మవారు అయితే చాలా క్లియర్గా వచ్చేసారు. అలానే బలరాముగా ఇబ్బంది అయితే పెట్టరట, ఎక్కేసాడు అనమాట వాళ్ళకి. అలానే రథం మీదకి ఎక్కితే ఎవరు కష్టపడకుండా ఎక్కించేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి హైలైట్ ఏంటంటే కృష్ణుడిని ఎక్కించేటప్పుడే అసలు లేదు అనమాట. గంటలు తినేస్తుంది అనమాట కృష్ణుడిని ఎక్కించేటప్పుడు. చూడొచ్చు కృష్ణుడి రథం అది. ఇప్పుడు అయితే మనం జగన్నాథ స్వామిని తీసుకెళ్లే ప్లేస్కి అయితే వచ్చేసాం, ఆలయం దగ్గరికి. ఇప్పుడు జగన్నాథ స్వామి అయితే మన ముందైతే ఉన్నారు. చూడొచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారనమాట. రథాల దగ్గర తక్కువ మంది ఉన్నారు. రథాలు అయితే 2 ఫిల్అప్. ముందుది బలభద్రునిది, తర్వాత ఉన్నది సుభద్రాదేవిది, మిగతాది మన కృష్ణునిది, అదే జగన్నాథ. ఇప్పుడైతే ఇక్కడైతే భజన బృందం ఎవరూ తాగట్లేదు అనమాట. నువ్వా నేను అనే విధంగా అయితే స్వామివారిని అలరిస్తున్నారు. చూడొచ్చు ఎవ్వరూ తగ్గేదే లేదు. అక్కడ డీజే తగ్గట్లేదు, ఇక్కడ క్లాసికల్ డ్యాన్సర్స్ తగ్గట్లేదు, అలానే ఈ భజన బృందం హరేరామ్ భక్తులు ఎవరూ తగ్గట్లేదు అనమాట. అలా ఉంటుంది అనమాట జగన్నాథ యాత్ర అయితే, ఎవరూ తగ్గేదే లేదు. ఇక్కడ ఇప్పుడైతే సోమవారిని అయితే తీసుకొస్తున్నారు. సోమవారం అయితే స్టార్ట్ అయ్యారు రావడానికి, కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తారనమాట. సోమవారం కదలరు, ఆపుతూ వస్తారనమాట. ఇంటికి వెళ్ళడం అయితే సోమవారికి అయితే ఇష్టం ఉండదంట. ఆ ఇష్టం అనేది మీకు తర్వాత రథాల టైంలో అయితే నేను చెప్తాను. సోమవారికి ఇష్టం ఉండదు ఇంటికి వెళ్ళడానికి, ఎక్కడున్నారో అక్కడే ఉండిపోద్దామనే ఉంటుంది. అదే సుభద్రాదేవికి అయితే ఎంత కన్నవరింటికి వెళ్తాను అనే స్పీడ్ని అయితే రథం మీదకి అయితే వెళ్ళిపోతారంట. సోమవారిని అయితే ఎక్కించాలంటే తల ప్రాణం తోక్కే వస్తుంది అనుకుంటా సోమవారికి. జై జగన్నాథ్ మన ముందే ఉన్నారనమాట జగన్నాథ స్వామి. అలా కదులుతూనే ఉన్నారు. దగ్గర 1/2 అవర్ అబోవ్ అయిపోయింది. అక్కడి నుంచి మినిమం 10 feet రావడానికి 1/2 అవర్ టైం అయితే టేకిన్ అయ్యింది. రథాల దగ్గరికి వెళ్ళినప్పటికైతే చెమటలకు ఎక్కిస్తున్నారు. ఇంత వర్షం టైంలో కూడా ఎవరికి ప్రశాంతత లేకుండా అలా నవ్వుతూ ప్రతి ఒక్కరు ఎంత కష్టంలో ఉన్నా సరే గొప్ప నవ్వుతున్నారు అనమాట. అదే ఇక్కడ స్వామివారి మహత్యం. అందరినీ ఆకర్షించుకుంటారనమాట స్వామి. వచ్చి ఎత్తుతున్నారు, కదలమన్నా కదలట్లేదు, వెంటనే మళ్ళీ దిగిపోతారనమాట. ఎగడం దిగడం అలానే ఊపుతూ తీసుకెళ్తారు. అయితే సోమవారిని అలరిస్తారనమాట. సోమవారికి బుజ్జగించి మీదకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది రథం మీదకి. ఆల్రెడీ బలభద్ర స్వామి అలానే సుభద్రాదేవి అయితే రథం మీద ఎక్కేశారు కాబట్టి ఇప్పుడు మిగతాది మన జగన్నాథ స్వామి అయితే వెయిటింగ్. అతను ఎక్కేస్తే ఇంకా స్టార్ట్ అవుతుంది ఈవినింగ్లో రథయాత్ర. ఇప్పుడైతే ద్వారం దగ్గర అయితే ఉన్నాం.
ఎగ్జిట్లోకి వెళ్తుంది. చాలా ఎక్కువ పోలీసులు, మినిమం 100+ 200+ పోలీసులే ఉన్నారు ఇక్కడ ప్రొటెక్షన్కి. ఎందుకంటే ఇక్కడ మినిమం 1,00,000 మందికి ఎక్కువ మంది వచ్చి ఉంటారు ఇక్కడికి. చూడండి అయిపోయారు, మళ్ళీ వస్తున్నారు ఆగుతున్నారు. దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది రథం దగ్గరికి. స్వామివారు మళ్ళీ ఆగారనమాట, బ్రేక్ తీసుకున్నారు. ఎక్కడ స్వామివారు ఒకరు ఉన్నారు, పంతులు గారు, అతని స్మైల్ అయితే అట్రాక్టివ్ అనమాట. అక్కడ చూపిస్తాను ఆగండి, అతన్ని వింటూ వ్యాఖ్యలట్టు ఉన్నారు. ముసలాయన, ఆయనే ప్రతి దేవుడిని మీదకి ఎక్కించినంత వరకు ఒకే స్మైల్, ఒకే ఆనందం మీద ఉన్నారు. అతను ఒక్కలే కాదు, చాలామంది ఉన్నారు. కానీ అతను అక్కడ అట్రాక్టివ్గా అనమాట స్మైల్ చేస్తూ స్వామివారిని అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది. అతనే ప్రథమ పూజారేమో మరి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది జగన్నాథుని రథం అనమాట. చాలా ఆకర్షణీయంగా ఉందనమాట, ఎర్ర జెండాతో సహా. ఇక్కడికైతే ఇప్పుడు స్వామివారిని అయితే తీసుకొచ్చేసారు ముందుకి అనమాట. రథం ముందలకైతే తీసుకొచ్చేసారు, ఎక్కించడమే లేటు స్వామివారిని. అలానే వర్షం కూడా ఫుల్ రెయిన్ అనమాట. కానీ చాలామంది గొడుగులు పెట్టుకున్నారు, కానీ ఎవరు గొడుగులు పెట్టుకోలేదు. స్వామివారి దగ్గరికి చాలామంది వచ్చారు. ఇప్పుడైతే స్వామివారిని ఎక్కించడం ఎక్కడ మెయిన్ టాస్క్ అనమాట. కానీ బలభద్ర స్వామి మినిమం ఒక 1/2 అవర్ ప్లస్ తీసుకున్నారు. ఇప్పుడు మన జగన్నాథ స్వామి ఇంకెంత టైం తీసుకుంటారో చూద్దాం. చూడొచ్చు, అందరూ రెడీ అవుతున్నారనమాట స్వామివారిని తీసుకెళ్ళడానికి మీదకి. ప్రతి ఒక్కరు, నేను చెప్పాను కదా ఈయనే అనమాట. చూసారా 2 పల్లకిల మధ్యన కనిపిస్తున్నారు, చూసారా 2 గొడుగుల మధ్య నుంచి ఆ స్వామివారే అనమాట. చాలా అట్రాక్టివ్ స్మైలింగ్తో ఉన్నారు, చాలా నవ్వుతున్నారు అనమాట ఎక్కించేటప్పుడు కూడా. అయితే ఇప్పుడు అయితే స్వామివారు అయితే ఎక్కేస్తున్నారు, చూడొచ్చు. చాలా వందల లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. కౌంట్ చేయకూడదు, ఎందుకంటే వస్తూ వెళ్తున్నారు కాబట్టి లక్షలాది మంది వస్తారు ఈరోజు. కౌంటింగ్ అనేది మన చేతుల్లో లేదు. కౌంట్ చేయాలంటే మనం ఒక కంప్యూటర్ ఏం కాదు, సోలార్ సీసీలు పెట్టాలి, ఆటో రికార్డింగ్, ఆటో కౌంటింగ్ అలాంటివి. ఇప్పుడైతే స్వామివారిని అయితే ఎక్కించేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పూజ జరిగినాక రథం స్టార్ట్ అవుతుంది అనమాట. గజపతి ఫ్యామిలీ వాళ్ళు అయితే వస్తారంట, రాజుల ఫ్యామిలీ. రథం వెనక ఉన్న కోట నుంచి అయితే వస్తారని చెప్పారు ఒక బ్రదర్ అయితే. అతను కూడా మన సబ్స్క్రైబరే, పాతపట్నం నుంచి. నా పేరు కృష్ణ. ఫోన్ చేసి మరీ చెప్పారనమాట, జగన్నాథ స్వామిని మీదకి ఎక్కించినాక నువ్వు స్ట్రైట్గా కోట దగ్గరికి వచ్చేసి, కోట దగ్గర రాజుగారు వస్తారు, రాజుగారిని షూట్ చేయాలి అనేసి చెప్పడం జరిగింది. అలానే అని చెప్పేసి నేను ఈ రథం జగన్నాథ స్వామి ఎక్కినాకే వెంటనే ఇంక వెళ్ళిపోవడమే అనమాట కోట దగ్గరికి. అది కూడా ఓన్లీ రథయాత్ర టైంలోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓపెన్ చేస్తారు కోట ద్వారాలు కూడా. ఇది కూడా అదే చెప్తున్నాను కదా, కోటకి జగన్నాథ ఆలయానికి, జగన్నాథ యాత్రకి చాలా రిలేషన్ అయితే ఉంది, రిలేటెడ్గా ఉంటుంది అనమాట కోట ఆలయం.
ఇప్పుడైతే ఫైనల్లీ సోమవారం అయితే ఎక్కుతున్నారు. ఫైనల్ అయితే సోమవారం అయితే రథం అయితే ఎక్కేశారనమాట. ఇప్పుడైతే ఆ కోట చెప్పాను కదా, గజపతి ప్యాలెస్ ఇదేని. ఈ ప్యాలెస్లో నుంచి రాజుగారిని అయితే ఇప్పుడైతే ఇక్కడికి తీసుకొస్తారనమాట పూజ చేయించడానికి. రాజుగారు వచ్చి ఇక్కడ పూజ చేసిన అనంతరం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట రథం అనేది. అంతవరకు ఒక 1 అవర్ 1.5 అవర్ అయినా బ్రేకే అనుకోవాలి. చాలామంది ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఇప్పుడైతే చలివేంద్రం ఉంది, చలివేంద్రం దగ్గరికి వెళ్దాం. మజ్జిగ గడ్డ పెడతారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఎవరు మిస్ అవ్వకండి. పార్ట్ 2 అనేది వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట.